హాయ్ అండి, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమంటే ఇప్పుడు నేను కాయలుగా కాకరకాయ ఫ్రై చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ క్లీన్ చేసుకుని ఈ చెక్క అంతా ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా ఈ గరికంతా తీసేసుకోవాలి. ఎక్కువ చేదు అనేది గరుకులోనే కదా ఉంటుంది. అంత ఎక్కువేం తీసుకో, అక్కడ లైట్గా అలా కొంచెం గరుకు వరకు తీసేస్తే చాలు. ఇలా ప్రతి ఒక్కటి అన్ని కాయలు తీసేసుకుందాం. కట్ చేసినప్పుడు ఈ మసాలా అంతా పెడితే బాగుంటుంది టేస్టు. నేనేమేమి వేస్తాను అంటే జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు. ఇవి మిక్సీకి కానీ రోలు ఉన్న రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు వీటిలో పెట్టేసుకుందాం. ఇలా అన్నిట్లో పెట్టేసుకోవాలి. మనం ఇలా కాయలుగా పెంచితే ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి. నేను 50 గ్రాముల పైన అలా పోసాను ఆయిల్ ఎగితేనే కాయ చాలా టేస్ట్గా బాగుంటుంది. ఆవాలు, కరివేపాకు, మనం కాయలన్నీ మసాలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు వేసేసుకుందాం. ఇంకోండి, విటమిన్స్తో కూడా కాకుండా ఫోలిక్ యాసిడ్, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుందండి కాకరకాయలో. అమ్మో కాకరకాయ అనేవాళ్ళు ఇంకొక కాకరకాయ తింటారనమాట. వట్టి కాకరకాయ కూడా కూర కూడా చాలా బాగుంటుంది, అట్లాగే తింటారు. మనం ఆల్మోస్ట్ గరికంతా కూడా తీసేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే షుగర్ ఉన్న వాళ్ళు కంట్రోల్ చేస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోతే ఇది కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. ఇదిగోండి, ఎంతో ఈజీగా చేసుకున్న కాకరకాయ ఫ్రై. పెద్దగా మసాలా ఉండదు, ఘాటు ఉండదు, చక్కగా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు, చేదు కూడా ఉండదన్నమాట. చిన్నప్పుడు అండి ఇలాగే చేసి పొట్లాలు కాయలు అని చెప్పి అనేవాళ్ళు. పొట్లాలలాగా చక్కగా దారం కట్టేవాళ్ళు వీటికి. నేను తినాలంటే భయపడేదానండి చిన్నప్పుడు, ఆ దారం ఎక్కడ కడుపులోకి వెళ్ళిపోతుందా అని. అదేమి వెళ్ళదు, అయినా వేగిన తర్వాత ఆ దారం తీసేసేది మా అమ్మమ్మ గారు. అట్లా చాలా బాగుండేదండి టేస్ట్. అయితే ఆయిల్ వేసామండి, చూడండి అంతా ఫీల్ చేస్తుంది. ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకున్నప్పుడైనా కూడా కొన్ని కూరలు ఆయిల్లో చేస్తేనే బాగుంటుంది కదండి టేస్టు. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే కాకరకాయ ఫ్రై. ఎన్నో రకాలుగా చేస్తాం కదా. ఇంత అయిపోయిందండి, ఇంకా ఆపేసుకోవచ్చు గ్యాసు. ఇంత చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి ప్లీజ్, లైక్ అండి. ఇదిగోండి కాకరకాయ ఫ్రై, చక్క పులుసులోకి, చారులోకి, దేంట్లోకైనా బాగుంటుంది నంచుకోవడానికి. టీ కూడా కలుపుకొని తినేసే వచ్చండి అన్నంలోకి, అంత బాగుంటుంది దీని టేస్ట్ అయితే.